మన తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మన కేసీఆర్ గారు ఒక పక్కేమో యుద్ధభేరి మోగించబోతున్నా అంటున్నారు. అక్కడ ఏపీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అంటున్నారు. అంటే వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి యొక్క జాతకాన్ని చూసినప్పుడు హ్మ్. వారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉన్నారు వారు. అవును. అయితే ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు చూసినప్పుడు వీరికి ఈ సంవత్సరం గమనించినప్పుడు కందాయ ఫలాలు 3, 2, 0 ఉంది. హుహుహుహు. అంటే 8 మాసాలు బాగా ఉంటుంది. చివరి 4 మాసాలు కొద్దిగా ఎఫెక్ట్గా కనబడుతుంది వీరికి. తర్వాత ఈ కర్కాటక రాశి వారికి చూసినప్పుడు ఆదాయం 8, ఖర్చు 2. ఈ 7 మెచ్చుకుంటే 3 విమర్శిస్తారు. ఓకే. మళ్ళా కొంత సమాజంలోకి వీరు వెళ్తారు. హుహుహుహుహు. సమాజంలోకి వెళ్తారు. కొంత సమాజపరమైనటువంటి అభివృద్ధి అంటే వీరిని మెచ్చుకునే వాళ్ళు కూడా కొంతమంది కనబడుతున్నారు. వీరి పరిపాలన గురించి కానీ వీరిని కానీ మెచ్చుకునే అవకాశం ఉంది. అయితే వీరికి కూడా అష్టమ శని దోషం తొలగిపోతున్నది. హుహుహుహు. గత సంవత్సరం కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది ఉండే, అవును. కానీ ఇప్పుడు అష్టమ శని దోషం తొలగిపోతున్నది కాబట్టి పొయ్యి మళ్ళా అష్టమ రాహు దోషం పడుతున్నది. ఓకే. అష్టమ రాహు దోషం పట్టడంతో మరి 18 మాసాలు రాహు దోషం ఉంది కాబట్టి హుహుహుహు. కొంత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఇబ్బందులు హుహుహు. ఏర్పడే అవకాశం. తర్వాత ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చూసినప్పుడు కొంత మనోవ్యధ కూడా ఉంటూ ఉంటుంది కుటుంబ పరంగా. హుహుహుహు. తర్వాత వేరే విషయం ఏమిటంటే వీరికి మిగతా అన్ని విషయాలు గమనించినప్పుడు వీరు గురుచరిత్ర పారాయణం అనేది చేయించాలి వీరు. ఓకే. ఓకే. తర్వాత వీరు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధనను ఎక్కువ చేశారు. హుహుహుహు. శతచండి, సహస్రచండి ఇటువంటి ఆరాధన చేశారు. మరి వారు మళ్ళా అట్లానే, ఎందుకంటే ఈ సంవత్సరం అష్టమ రాహువుతోటి దోషం ఉన్నది కాబట్టి ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం తీసుకోవాలి. దేహపీడ మనక్లేశం చతుష్పాద మృగాద్భయం అని శాస్త్రవచనం ఉంది. శరీర పీడ, మానసిక అశాంతి కనబడుతూ ఉంది. 4 కాళ్ళ జంతువుల వలన, హ్మ్. అంటే ఒక వీరికనే కాదు, రైతన్నలకు ఇంకా ఎవరికైనా కావచ్చు, కొంత ప్రమాదం ఉంది. ఓకే. క్రిమి కీటకాలతోటి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, హుహుహు. గురుచరిత్ర పారాయణం వీళ్ళు చేసుకుంటే మరి మన కేసీఆర్ గారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం చాలా వైభవంగా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు. అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాశి నక్షత్రం చూసుకుంటే మిథున రాశి ఆరుద్ర నక్షత్రం గురుగారు. అవునమ్మా, జగన్మోహన్ గారిది మిథున రాశి ఆరుద్ర నక్షత్రాన్ని గమనించినప్పుడు వీరికి ముఖ్యంగా మనము ఇంతకుముందే చెప్పుకున్నాం 2, 2, 4 12 మాసాలు బాగానే ఉంది. తర్వాత మిథున రాశి జాతకులకు 14 ఆదాయం, 2 ఖర్చు. 4 మెచ్చుకుంటే 3 విమర్శిస్తారు. హ్మ్. అంటే గత సంవత్సరం చూసినప్పుడు మాత్రం గ్రహస్థితి మధ్యస్థంగా ఉంది. హుహుహు. ఎందుకంటే అనుకున్నంత బాగా లేదు వీరికి. ఓకే. ఓకే. ఆరుద్ర నక్షత్రానికి ఎట్లా ఉందంటే 4 నెలల పాటు యోగదాయకంగా, హుహుహు. 4 నెలల పాటు మధ్యస్థంగా, 4 నెలల పాటు ఇబ్బందిగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ఖర్చు అధికమవుతుంది. హ్మ్. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కొంత ధన నష్టం అయ్యే అవకాశాలు కూడా ఓకే. కనబడుతూ ఉన్నాయి. అంటే ఎట్లా ధన నష్టం? ప్రజా సంబంధాలతో ధన నష్టం జరగవచ్చు. ఓకే. స్త్రీ మూలకంగా ధన నష్టం అయ్యే సూచనలు కూడా ఈ కనిపిస్తుంది. నక్షత్ర జాతకులకు కనబడుతుంది. ఓకే గురుగారు.